అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళచ్చు అన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం అమ్మా. హేమని పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచ్చుకులు పిచ్చుకులు ఇది ఇంప్రూవింగ్, isn't it? Yes, డాక్టర్. చూడు ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని, తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి కానీ పెదాలు ఎందుకు కదులుతాయి? ఓహో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో, పిచ్చి నాకే. అమ్మో, ఇందాక నువ్వు ఆ పాపనిచ్చేవే, ఇది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప బుజ్జోటం లేదు. నువ్వు వచ్చి పడతావా? పాప బుజ్జుంటుంది. సరస్వతి, హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపింటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్, సోల్జర్, గెట్ అప్. మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేదు. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. అలాగే. లెఫ్ట్.
నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి. అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు, మంచి గార్డు కావాలి. పాపా నువ్వే మంచి గార్డువి. దా దా భయపడకే. దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరేమన్నారు అయ్యా అర్థం రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగినా, హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిందిరా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావునికి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? ఛీ! వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్ట ఎవ పని చేసుకోండి వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషి కారా, పశువురా, పశువు. మీరు చెప్పుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు, ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది. అది నువ్వు చేసిన తప్పు. నువ్వే